నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్, నాకేమే అన్నీ ఉన్నాయి, నేను హ్యాపీ. విశ్వమణి బాబు గారు ఏంటంటే ప్రతి మనిషిలో నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఆ థింకింగ్లో ఉన్న వాళ్ళని మనం పాజిటివ్ థింకింగ్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అసలు? ఎస్, నెగిటివ్ అంటే ప్రతి మానవుడు నెగిటివ్ అండ్ పాజిటివ్లో ఉంటారు. ఎక్కువ నెగిటివ్లోనే ఉంటారు. ఎక్కువ మంది అయితే, కొంతమంది అయితే 100% కూడా చూడొచ్చు. అవును, నెగిటివ్ 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 నెగిటివ్. నేను సంతోష్ అనే ఒక అబ్బాయిని నెగిటివ్ అనేది ఎంత అనేది చూశాను కానీ, కాబట్టి తెలుస్తున్నాను. ప్రతిదానికి ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్లో ఉంటాయి, పాజిటివ్ ఉండవు. కాబట్టి నెగిటివ్ అండ్ పాజిటివ్, ఎక్కువ నెగిటివ్ ఉంటుంది మానవుడికి. అంటే కొంతమందికి నేను చెప్పేది అందరూ కూడదండి. కొంతమంది ఉంటారు సూపర్గా, వాడు చేస్తారో తెలియదు చేయడం, కానీ నవలు అవుతుంది సింపుల్గా నేసిపోతూ ఉంటాడు. అంటే వాడి మైండ్ వాడికి అనిపిస్తూ ఉన్నది అలా చెప్పాలని, కానీ సబ్జెక్ట్ కూడా తెలియదు వాడికి అనిపిస్తున్నది ఏంటి నువ్వు ఆకలిస్తే దీన్ని ఎత్తేస్తానంటున్నావు అంటే, నేను ఎత్తాను సార్ నవలు అవుతుందే. వాడు ఎత్తాడా లేదని అనవసరం, వాడు మాట చూడు పాజిటివ్గా నేను ఎత్తాను నవలు అవుతుంది అనేసి పోతూ ఉంటాడు. అంటే వాడు అనేది అలాంటి వాళ్ళు రేర్ అనమాట. నెగిటివ్ని చెప్పేవాళ్ళు లక్షల్లో చూడొచ్చు, జమ్మని చూడొచ్చు, చాలా మందిని చూడొచ్చు. సార్ నా వల్ల ఎక్కడ సార్ అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏమండి మీరు అందంగా ఉన్నారా, మీరు అందగతిలేనా, మిమ్మల్ని అడుగుతున్నానండి యాంకర్నే, మీరు అందగతిలా? జనాలకు తెలియాలి. నేను అనవసరం, నేను అడిగిన దానికి ఆశ్చర్యపడి అందగతిని ఎంత, కొంచెం చూడు భయం చూడు అక్కడ. ఆ భయం అనేది ఏం చేసిందంటే కొంచెమే సార్ నేను అందగతి, నేను చాలా అందగతిని, ఈ ప్రపంచంలో నేనే సార్ అందగతిని, నన్ను మించిన అందగతి లేదని చెప్పలేకపోతున్నది. అదే నెగిటివ్, అది ఆ భయంతో కూడిన నెగిటివ్ అక్కడ. చూడు నీ మైండ్ ఏం చేస్తుంది అంటే, నేను చాలా మంది కాలర్లు అడుగుతూ ఉంటాను నాతో మాట్లాడినప్పుడు, ఏమ్మా ఎన్నాళ్ళు వీడియో చూస్తున్నావు, ఎన్నాళ్ళు అంటే ఎన్ని నెలలు అంటారు. సరే ఒక క్వశ్చన్ అంటాను, ఏం క్వశ్చన్ సార్ అంటారు, మీరు అందగతులు అంటాను. సార్ నేను మామూలు నల్లగా ఉంటాను సార్, మామూలుగా ఉంటాను సార్. ఓమ్మా నువ్వు నా వీడియోలు చూడాలి, అవసరం లేదు, పెట్టే. ఏం నేర్చుకున్నావు, నిన్ను నువ్వు ఒప్పుకో అని ఎన్నిసార్లు చెప్పాను, ఎన్ని వీడియోలో చెప్పాను, నిన్ను నువ్వు మంచిగా ఒప్పుకో. ఇప్పుడు చూడు మీరు అందగానే ఉన్నారు, మీకే తెలియదు, అది ఎదుటి వాళ్ళు చెప్తే తెలుస్తుంది. నవ్వు కూడా అందంగా ఉంది, ఈ పళ్ళు అందంగా ఉన్నాయి, కానీ నీకు తెలియదు. నేనేం చెప్పినాను, అందగతి అంటే సార్ అందంగానే ఉంటాను సార్, ఎంత, కొంచెం సార్. ఆ భయం అది తీసేయి. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఒప్పుకోవాలి, ఏమని నేను చాలా అందగట్టింది సార్, నాకేం తక్కువ, చూడు సూపర్ అని నీ మైండ్ పలికినప్పుడే అది పాజిటివ్. అప్పుడు ఆ ధైర్యం ఉంది కాబట్టి పాజిటివ్ అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నిన్ను ఒప్పుకోనిలేదు అక్కడ. కాబట్టి నెగిటివ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోండి. నెగిటివ్లో ఉంటారు కదా, అంటే నేను చేయలేను, నేను తినలేను, నేను పోలేను, నేను రాలేను, నా వల్ల కాదు, ఇది ఎంతేనా, ఇది ఎంతేనా, ఇది జరిగినా జరగదు, ఇలాంటి మాటలు ఉండేది అంతా నెగిటివే. అటువంటి వాళ్ళు ఎవరు ఏం చేశారంటే పాజిటివ్ రావాలి, మీ మైండ్ మొత్తం మారాలంటే ఇంకటాలిసి ఎస్ అనేది ఒక పదం ఉంది. అంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారండి, ఎగ్జాంపుల్కి ఇద్దరు బాగానే ఇద్దరు అనమాట. ఇద్దరు మనం పోతా ఉంటే ఒకరిని ఇద్దరిని పిలిచాము, ఇద్దరు పోతారు రారా అనిపించాం. అక్కడ ఇద్దరులో నీకు ఒకరికి పని చెప్పాలని అనిపించింది. అంటే వాడు మాటలు నచ్చి ఇద్దరు మాట్లాడేటప్పుడు ఏ ఊరు ఎట్లా అని అడిగినప్పుడు ఏ ఊరు అని చెప్పినప్పుడు వీడు నచ్చాడు ఒకడు, వీడికే పని చెప్తున్నావు. ఇద్దరు వచ్చినారు ఇప్పుడు బాగానండి, ఇద్దరు వచ్చినారు అక్కడ నిలబడి ఉన్నారు. ఒకటి పని చెప్పావు, ఏం సార్ అంటే ఏం లేదు ఒక పని చేయాలంటే, సరే సార్ అంటే వాడికి పని చెప్తున్నావు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వాడికి ఇంకొక పని చెప్పినావు, మళ్ళీ కూడా వాడికే పని చెప్తున్నావు. ఇంకొకటి వచ్చినాడు కానీ వాడికి ఏమీ చెప్పలేను. అంటే వాడు నెగిటివ్ అని అర్థమైపోయింది, తెలిసిపోయింది. అంటే వాడు అనుకున్నాడు, ఏం పిలిచినాడు సారు, వాడికే గౌరవం ఇస్తున్నాడు, వాడికే చెప్తున్నాడు, వాడి దగ్గర డబ్బు ఇస్తున్నాడు, పనులన్నీ వాడికే చెప్తున్నాడు. అంటే నాకు ఇక్కడ మర్యాద లేదా, అంటే నాకు అవసరం లేదు, ఇక్కడ నాకు పని లేదా, మెల్లిగా జారుకునేస్తాడు. ఇంకా నాకెందుకు ఇక్కడ వెళ్ళిపోతాడండి. వాడే నెగిటివ్. ఆ ఎస్ అనేది పట్టుకోండి. ప్రతి మాట ఏం మాట్లాడినా, ఏమి సంగీత ఎలా ఉన్నావు, నేను సూపర్గా ఉన్నాను సార్, ఎస్. ఏం చెప్పాలి, సూపర్గా ఉన్నాను సార్, అందుకని కదా నేను ఎస్. ఆ ఎస్ 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 అని వాడండి. ఈ నో లేదు కాదు అవదు వద్దు అనేది మర్చిపోతుంది. అంటే నెగిటివ్ని తీసుకునేస్తాను, బయట తెరిమేస్తాను. నువ్వు ప్రతిరోజు ఎస్ 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 అనడం వల్ల అవును 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 అంటే నీ వల్ల ఏదైనా అవుతుంది అని ఒప్పుకుంటున్నావు. అవును అవును అని దింపేస్తుంది మైండ్ మొత్తం. అంటే ఫస్ట్కు మారుతాయి. ఇది మారాలంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఫస్ట్ నీతో నువ్వు మాట్లాడు. మీతో మీరు మాట్లాడడం తెలుసా, తెలీదు. ఒక వ్యక్తితో చెప్పమంటే చెప్తారు, కూర్చొని పెట్టుకుని నాకా నేను ఎలా ఉన్నాను, కాసినమ్మ ఎలా ఉన్నాను, నాక అవి చెప్పకూడదు. వాళ్ళు నెగిటివ్ అంతా రిలీజ్ చేస్తారు. ప్రతిబింబం, నీ ప్రతిబింబంతో నువ్వు మాట్లాడాలి. మిర్రర్ దగ్గర జరుగుతుంది అని అద్దం దగ్గర నిలబడుకొని నీ గురించి చెప్పు, నీకేమేమి ఉన్నాయో, నీకు ఏదేది కాదన్నా అవన్నీ అవుతుంది అని ఒప్పుకోయమే. ఆడెవరు లేదు రూమ్లో, తలిపేసేయి. నీతో నువ్వు మాట్లాడతాను, నువ్వు ఎంతసేపు ఇష్టమా, దయ్యాలు ఎంత అవసరం లేదు. నీకు తోచినప్పుడు అంతా కూడా మాట్లాడు. ఇంట్లో ఫ్రీగా ఉన్నావు అని వెళ్ళిపోవు. ఏమే సూపర్గా ఉన్నావు కదా, నీకేం అంగాను భలే ఉన్నావు కదా, ఊరికను అక్కడ ఎవరు లేదండి. చూసేదానికి ఏం భయపడవలసిన అవసరం లే. ఏది నేను చెప్పుకుంటున్నా, వాళ్ళు ఏమని అనుకుంటారా, ఆ రూమ్లో ఎవరు ఉన్నారా, నువ్వు మాత్రం ఉన్నావు. నీ ఇష్టానికి వాగే,
చెప్పండి, కొన్నాళ్ళు చెప్పి చూడు మిర్రర్ దగ్గర, మళ్ళీ మిర్రర్ నీకు లాగుతుంది, అక్కడికి వెళ్తావు, నిజంగా అందంగా ఉన్నాను నేను అనిపిస్తుంది నీకు. ప్రతిరోజు పాజిటివ్ అంటే నువ్వు చెప్పడం వల్ల ఏమవుతుంది, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పడం వల్ల అది ఆ నెగిటివ్ నీ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మన మైండ్లో పక్కన పిట్యూటరీ గ్లాండ్ అని ఒక బాక్స్ ఉంటుంది. రాత్రిపూట మనం తిరిగేసి పగలంతా వచ్చినప్పుడు పాజిటివ్ అంతా అక్కడ ఉంటుంది, నెగిటివ్ కలిసి ఉంటుంది. ఆ నెగిటివ్ అంతా దాంట్లో తెలిమేస్తుంది, మళ్ళీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ రోజంతా ఏం పట్టిస్తావో దాన్ని అంతా తీసుకుంటూ ఉంటుంది. అంతే నువ్వు ప్రతిరోజు ఎస్ అవును నా వల్ల అవుతుంది అనే మాటలే పట్టిస్తున్నావు కాబట్టి ఇంకా నెగిటివ్ అనే స్థలం లేదు. కొద్దిగా అంటే ఇంకో పాజిటివ్ నింపే కొద్దిగా లోపల నెట్టుకుంటా మొత్తం నెగిటివ్ బయట వెళ్ళిపోతుంది. బాడీ ప్రతి అణువులోనూ పాజిటివ్ నడుతుంది, ప్రతి కణంలోనూ పాజిటివ్ నడుతుంది, నీ శరీరం మొత్తం పాజిటివ్ అవుతుంది. అప్పుడు మానవుడు ఏదైనా సింపుల్గా ఏది అడిగినా ఏ రా నువ్వు ఫ్లైట్ ఎక్కి పోయేసి రాగలవు అయితే అదే నాకు సిటికినంత వేలు పోయేసి వస్తాను అనే రేంజ్లో ఉంటుంది మైండ్. అసలు భయం కనిపిస్తుందండి. ఈ భయం ఇప్పుడు చూడండి, మీరు అందంగా ఉన్నారంటే ఆ నవ్వుతూ ఉన్నాను సార్ ఎంత అంటే కొద్దిగా సార్, ఆ భయమే అది మిమ్మల్ని మాట్లాడనీయలేదు అక్కడ, అదే నెగిటివ్ భయం. అది వెళ్తుందండి ఆ మిర్రర్ వర్క్ చేసామంటే, అక్కడ పోయి నిలబడుకొని నీతో మాట్లాడినామంటే ఆ నెగిటివ్ అనేది బయట వెళ్తుంది. అప్పుడు నీ మాటలు ఎలా ఉంటుంది అని పక్కన వాళ్ళంతా చూపు నీ మీద పడుతుంది, నువ్వు మాట్లాడే తీరు అలా ఉంటుంది. ఏంది అమ్మాయి ఇన్నాళ్ళు మాట్లాడింది ఈ టైప్ ఈరోజు ఇట్లా మాట్లాడుతున్న ఆలోచన పుట్టిస్తుంది. ఇతరుల చూపు ఎప్పుడైతే నీ మీద పడుతుందో నీ ఎదుగుదల కూడా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నీ భవిష్యత్తు కూడా మారుతూ వస్తుంది. అంటే ఇతరుల చూపు మాత్రం నీ మీద పడాలి, నీ చూపు ఎవరి మీద పడాలి, నీ మీద మాత్రమే పడాలి అట్లా. కాబట్టి ఇలా చేయండి, నెగిటివ్ అన్నీ వెళ్ళిపోతుంది, పాజిటివ్. అంటే నీకు ఏం కావాలన్నా జరిగినట్టు చెప్పు, అక్కడ ఏం కావాలన్నా ఉన్నట్టు చెప్పుకో, ఏం కావాలన్నా వచ్చినట్టు చెప్పుకో, జరుగుతుంది నా వల్ల అవుతుంది అని ఒప్పుకో. నీ ప్రతిభతో నువ్వు మాట్లాడు, కొన్నాళ్ళు ట్రై చేయండి. నేను డబ్బిచ్చి కొనమల్లా, ఒకరి కాళ్ళు పట్టుకోమల్లా, మంత్రాలు చేయమల్లా, తంత్రాలు చేయమల్లా, పూజలు చేయమల్లా, తావిధులు కట్టుకోమని నేను చెప్పలా. నిన్ను నువ్వు నమ్ముకో, నీ మైండ్ని వాడుకో అని చెప్తున్నాను. ఇదే సైన్స్, ఆకర్షణ సిద్ధాంతం. ఇది పాజిటివ్కి వచ్చేస్తుంది మైండ్. పాజిటివ్కి వచ్చిందంటే నీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? అంటావా మా అమ్మ అంటే అంటావు, అక్కడ అని వస్తుంది. ఎక్కడ విశ్వశక్తుల నుంచి ఇక్కడ ఆన్సర్ అన్నావు అనుకో, రెడీ నాకు డబ్బు కావాలి అన్నామంటే ఓకే అంతే ఆన్సర్ అప్పుడే. లేదు భార్య అనుకో భర్త దగ్గర ఏం మామా అంటావా అంటే అయిపోయింది పని అలా. ఓకేనా? కాబట్టి ఇలా చేయండి, పాజిటివ్గా వచ్చేస్తుంది. ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు నాతో నేను మాట్లాడుకొని ప్రతిదానికి ఎస్ అనే పదాన్ని వాడి నేను నాలో ఉన్న నెగిటివ్ని జరిపి పాజిటివ్గా వచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.